శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏ రోజు నుండి ప్రారంభమయ్యి ఏ రోజుతో ముగిస్తుంది, ఎన్ని రోజుల పాటు అలంకారాలతో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ప్రతి సంవత్సరం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం 11 రోజుల పాటు జరగనున్నాయండి. ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో ఈ 2025 సంవత్సరం దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు అయితే ఉంటాయండి. కానీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన కొత్త అలంకారంతో భక్తులకైతే దర్శనం ఇవ్వనున్నారండి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇలా తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయండి. ఇంతకుముందు ఇలా 2016 సంవత్సరంలో 11 రోజుల పాటు జరిగాయి. మరలా ఇప్పుడు 2025 సంవత్సరంలో ఇలా 11 రోజుల పాటు ఈ దసరా శరన్నవరాత్రులు అయితే జరగనున్నాయండి. దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా అంటాము. అయితే ఈ 2025 సంవత్సరం దసరా శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉన్నాయి, ఇంకా ప్రతిరోజు తిథి, ఇంకా అమ్మవారికి ఏ అలంకారంతో దర్శనం ఇవ్వనున్నారు ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ అనగా సోమవారం ప్రారంభమయ్యి 2025 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ అనగా గురువారంతో ముగిస్తుందండి. మొత్తం 11 రోజులైతే ఈ దసరా ఉత్సవాలు అయితే జరగనున్నాయి. అయితే దసరా శరన్నవరాత్రుల్లో మొదటి రోజు వచ్చి 2025 సంవత్సరం సెప్టెంబర్ 22 సోమవారం రోజున ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథి. ఈరోజు అమ్మవారిని శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో అయితే మనకి దర్శనం అయితే ఇస్తారండి. దసరా శరన్నవరాత్రులు రెండో రోజు సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ విద్యా తిథి. ఈరోజు మనకి శ్రీ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారైతే దర్శనం ఇవ్వనున్నారు. దసరా శరన్నవరాత్రులు మూడో రోజు సెప్టెంబర్ 24వ తేదీ బుధవారము. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ తదియా తిథి. ఈరోజు మనకి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారాలు అయితే దర్శనమిస్తారండి. దసరా శరన్నవరాత్రులు నాలుగో రోజు సెప్టెంబర్ 25వ తేదీ గురువారము. ఆశ్వీజ శుద్ధ చవితి తిథి. ఈరోజు అలంకరణ వచ్చి శ్రీ కాత్యాయనీదేవి అలంకరణం అండి. ఈ కాత్యాయనీదేవి అలంకరణమే కొత్తగా చేర్చిన అలంకరణం అండి ఈ సంవత్సరము. దసరా శరన్నవరాత్రులు ఐదో రోజు సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున ఆశ్వీజ శుద్ధ చవితి తిథి. తదుపరి వచ్చి పంచమి తిథి. ఈరోజు మనకి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అయితే దర్శనమిస్తారండి. దసరా శరన్నవరాత్రులు ఆరో రోజు సెప్టెంబర్ 27 శనివారము. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ పంచమి తిథి. తదుపరి షష్ఠి తిథి. ఈరోజు అలంకారం వచ్చి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకైతే దర్శనమైతే ఇవ్వనున్నారు. దసరా శరన్నవరాత్రులు ఏడో రోజు సెప్టెంబర్ 28 ఆదివారము. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ షష్ఠి తిథి. తదుపరి సప్తమి. ఈరోజు అలంకారం వచ్చి శ్రీ మహాచండీదేవి అలంకరణం. దసరా శరన్నవరాత్రులు ఎనిమిదో రోజు సెప్టెంబర్ 29 సోమవారము. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ సప్తమి తిథి. తదుపరి అష్టమి. ఈరోజు మూలా నక్షత్రం అండి. శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారి భక్తులకైతే దర్శనమిస్తారండి. ఎవరైతే అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నారో ఈ రోజైతే చేయించవచ్చండి, మంచిది. దసరా శరన్నవరాత్రులు తొమ్మిదో రోజు సెప్టెంబర్ 30 మంగళవారము. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ అష్టమి తిథి. ఈరోజు అలంకరణం వచ్చి శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం అయితే ఇస్తారండి. దసరా శరన్నవరాత్రులు 10వ రోజు అక్టోబర్ 1 బుధవారము. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ నవమి తిథి. అలంకరణం వచ్చి శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకరణలో అమ్మవారి భక్తులకైతే దర్శనం అయితే ఇస్తారండి.
దసరా శరన్నవరాత్రులు 11వ రోజు అక్టోబర్ 2 గురువారము. ఈరోజు తిథి వచ్చి ఆశ్వీజ శుద్ధ దశమి తిథి. ఈరోజు అలంకరణం వచ్చి విజయదశమి కాబట్టి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారి భక్తులకైతే దర్శనమిస్తారండి. ఈ రోజుతో మనకి దసరా అనేది పూర్తయిపోతుంది. నవరాత్రులు అనేది మొత్తం 11 రోజులండి ఈసారి దసరా. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.